ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాండి డబ్బు ఒక్కటేరా. దీని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే మనీ మన లైఫ్లో ఒక మోటివేషన్ లాగే ఉండాలి తప్ప మన తలకి ఎక్కకూడదు. ఈరోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం. డే 13 ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖ భీమకర్మా వృకోదరః. సో ఈ శ్లోకంలో మన పాండవ సైనికం నుంచి ఎవరు ఏ శంఖం ఊదేరో అది చూద్దాం. మన కృష్ణుడు పాంచజన్యం శంఖం ఊదేరు, అలాగే మన అర్జునుడు దేవదత్త శంఖం ఊదేరు, అలాగే మన భీముడు పౌండ్ర శంఖం ఊదేరు. ఆ కాలంలో శంఖం ఊదడం అనేది ఒక మోటివేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్గా అలాగే ఈ కాలంలో అందరికీ మోటివేషన్ మనీ. బట్ కొంతమందికి ఆ మనీ తలపైన ఎక్కి మాయారోగం నేర్పిస్తుంది. దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వాళ్ళ నుంచి దూరం అయిపోతారు. సో బీ కేర్ఫుల్ విత్ ద మనీ. బట్ మనీ చాలా ఇంపార్టెంట్.